హాయ్ గైస్. మీరు ఎప్పుడైనా ఇంగ్లీష్ లో ఏదైనా సెంటెన్స్ ఫామ్ చేయాలి అనుకున్నారనుకోండి. ఎప్పుడైనా మనం అది ఫామ్ చేయలేనప్పుడు అంటే ఎందుకు చేయలేకపోతున్నాం అని ఎప్పుడైనా ఆలోచించారా? అది ఆలోచించాలి ఫస్ట్. ఎందుకంటే మనకు ఫస్ట్ బేసిక్స్ తెలియాలి. ఒక సెంటెన్స్ ని ఫామ్ చేయాలి అంటే ఆ బేసిక్స్ తెలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఇల్లు కట్టాలంటే ఆ బేస్ పునాది అనేది మనకు స్ట్రాంగ్ గా ఉండాలి. అప్పుడే మనం మంచి ఇల్లుని కట్టగలుగుతాం. సో అలాగే ఫస్ట్ మనం ఇంగ్లీష్ లో ఏదైనా సెంటెన్స్ కరెక్ట్ గా ఫ్లూయెంట్ గా మాట్లాడాలి అన్న, ఫామ్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ మనకు బేసిక్స్ అనేవి తెలియాలి. సో చూద్దాం. బేసిక్స్ తెలియాలి అంటే మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అసలు ఈ టైటిల్ కి మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్. ఈ టైటిల్ కి మీనింగ్ తెలియకుండా దాని లోపల లోతుగా వెళ్ళి నేర్చుకుంటే మనకు అసలు గుర్తుండదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కల్కి సినిమా చూసారనుకోండి, ఈ మధ్య ఆ మూవీ నేమ్ కల్కి అనే దానికి మీనింగ్ మీకు తెలియలేదు అనుకోండి, అసలు ఆ మూవీ చూస్తే మీకు ఏం అర్థమవుతుంది కదా. సో ఫస్ట్ మనం టైటిల్ మీనింగ్ అనేది బాగా తెలుసుకోవాలి. సో చూడండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. స్పీచ్ అంటే మాట్లాడడం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఐ ఈట్ రైస్. ఈ సెంటెన్స్ లో ఐ ఈట్ రైస్ ఇవి 3 డిఫరెంట్ వర్డ్స్. ఈ 3 డిఫరెంట్ వర్డ్స్ అంటే పార్ట్స్. ఇవన్నీ చూడండి, ఈ 3 అనేవి పార్ట్స్. ఈ పార్ట్స్ మనం స్పీచ్ లో అంటే మాట్లాడేటప్పుడు యూజ్ చేస్తున్నాం. అందుకే దీన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. అందుకే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి మనం మాట్లాడటంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ని పోషిస్తుంది. సో చూడండి, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో మనకి చాలా ఉంటాయి. ఇంకా అసలు ఐ ఎందుకు యూజ్ చేసాం, ఈట్ ఎందుకు యూజ్ చేసాం, ఈట్ ఇక్కడ ఎందుకు వచ్చింది, లాస్ట్ లో ఎందుకు రాలేదు, ఇవన్నీ మనకి తెలియాలి. ఇవన్నీ తెలిసినప్పుడే మనం ఒక సెంటెన్స్ ని ప్రాపర్ గా ఫామ్ చేయగలం. మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో 8 ఉంటాయి. అవి ఏంటో చూడండి. ఫస్ట్ నౌన్, ప్రనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్స్ అండ్ ఆర్టికల్స్. ఈ 8 గురించి మనం ఫర్దర్ వీడియోస్ లో చాలా ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. సో ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and don't forget to click on bell icon. Thank you.